రాణిగంజ్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి తలసాని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే ఆర్టీసీ ఉద్యోగులు అమలు చేయాలని కోరుతున్నారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 92 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనగడకు ప్రభుత్వం ముప్పు తలపెట్టుతుంది. ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల శ్రమ కృషి వెలకట్టలేనిది. ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతోనే నడపాలి. డిమాండ్ అమలయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు ప్రోద్బలంతోనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని మంత్రులు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. ఎవడబ్బా జాగిరి అని డిపోలను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవి. ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. మీ ఆర్టీసీ ఎండీ గారు వార్నింగ్ ఇస్తుండ్రు, మీరు ఉద్యోగాలకు రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని. ఫస్ట్ నీ ఉద్యోగం చూసుకో జాగ్రత్తగా. రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్ లో విలీనం చేయడానికి ఒక పెద్ద మనసులోని కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. మహిళా ఆర్టీసీ కార్మికులకు వాళ్ళు వచ్చేటువంటి అలవెన్సులు వస్తలేవు, వాళ్ళ బెనిఫిట్స్ వస్తలేవు. రెండోది మధ్యన ఈవీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పి ఒక సంవత్సరానికి ఇచ్చి దాంట్లో ప్రైవేట్ వాళ్ళు వచ్చి పనిచేస్తారంట. అంటే ఆర్టీసీలో పనిచేసే వాళ్ళకు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే శాతం కదా అని నేను అడుగుతున్నాను. మీ కార్మిక నాయకులకు కూడా తెలియజేస్తున్నా, మీరు సరెండర్ అయ్యి వాళ్ళు ఏదో మాయమాటని చెప్తే మీరు వెంటనే సరెండర్ అయ్యి మీరు కాల్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి రావద్దు. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మన డిపోలు మనకే కావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్లో మన డ్రైవర్ మన కండక్టర్ ఉండాలి. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? వేరే వేరే ప్రాంతాల్లో వాడు వచ్చి ఈడ పెత్తనం చేయడానికా? లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవడానికా మనం తెలంగాణ తెచ్చుకుంది? కాబట్టి నేను మీ యూనియన్ నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక మేము ఉన్నాం, మీ వెనుక కేసీఆర్ గారు ఉన్నారు, మీ ఇంట్లో మా పార్టీ అంతా మీ వెనుక నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ముందుకెళ్తే తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిందో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళ చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్ పెట్టిన మేము క్లియర్ చేసి ఏం పెట్టినావు, ఏం చేసినావు చెప్పు. చెప్పకుండా వాళ్ళని అపాస్పాలు చేసేటువంటి మరి హక్కు నీకు ఎవరిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఏ వర్గాన్ని మీరు వదిలిపెట్టారు? రైతులను వదిలిపెట్టిరా, విద్యార్థులను వదిలిపెట్టిరా, మహిళలను వదిలిపెట్టిరా. ప్రతి వాళ్ళతో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాధపడుతురే తప్ప ఏ వర్గం సంతోషపడ్డదు. మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతున్నాం, మాకు కూడా ఉద్యోగ భద్రత కేసీఆర్ గారు కల్పించారని చెప్పి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలవి కానటువంటి హామీలు అందించి ఊహదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈ రోజు మీ జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతాంగంతో, యువకులతోని, మహిళలతోని, ఆ తర్వాత మన టీఎన్జిఓ ఉద్యోగులతోని, ఇప్పుడు ఆర్టీసీతోని. ఈరోజు సంపత్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఈ సంస్థ 1932 సంవత్సరం పుట్టింది. రమారమి 90 సంవత్సరాలు అవుతుంది ఈ సంస్థ ఏర్పాటై. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్టీసీ సేఫ్టీ, ఆర్టీసీ సెక్యూరిటీ, ఆర్టీసీ ప్రయాణమే మాకు భద్రతగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఆర్టీసీ బస్సులలో తిరిగినటువంటి సందర్భాలు. మేము ప్రైవేట్ వాహనాలకు ఎక్కము, ఆర్టీసీ అయితేనే మాకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి
మరి పేద మధ్యతరగతి కుటుంబాలు మహిళలు వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆర్టీసీ తప్ప వేరేది తెలవని విధంగా మీరు ఎంతో సేవ చేసినటువంటి విషయం. ఈ రోజు 2 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు లేకపోతే డిపోలలో కానీ బస్ స్టాండ్లలో కానీ రోడ్ల మీద కానీ పేద మధ్య తరగతి ప్రజలు ఏదో 4-5 అంశాలు మాట్లాడుకొని మళ్ళీ వెనక్కి వస్తే అసలే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ యొక్క ఈ సమ్మెకు మా పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. మీరు ఏడి వరకు కొట్టాడితే ఆడి వరకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అవసరం అనుకుని సెక్రటరియట్ ముట్టడి చేస్తామంటే కూడా దాంట్లో ఫ్రంట్ లైన్ లో మేమే ఉండి మీకు అన్ని విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము న్యాయమైన కోరికలు 96 సంవత్సరాలు అవుతుంది ఈ వ్యవస్థ ఏర్పాటై, 92 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క వ్యవస్థ ద్వారానే పేదలకు కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ప్రయాణికులకు కానీ ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సంస్థ. అదేవిధంగా రైతాంగాన్ని కూడా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యవస్థ మరి ఆర్టీసీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు సంపూర్ణంగా పోరాటం చేయండి. తప్పకుండా మా యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కొంతమంది రిటైర్ అయిన ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అనేది దగ్గర 92-94 సంవత్సరాల నుంచి ప్రజలకు, పేద వర్గాలకు, రైతులకు విశేషమైనటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత మరి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అలవిగానటువంటి హామీలు అందించి ఈ రోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే క్యాబినెట్ లో క్లియర్ చేసింది, ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయని. రెండోది వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాలంటే అది శాతం కాదు. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. 4 డిపోలు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎవడప్ప జాగిరని చెప్పి మేము చేస్తున్నాం. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీ డ్రైవర్లకు నడిపే కండక్టర్గా పనిచేయడానికి రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపో చేయడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ వాళ్ళే న్యాయమైనటువంటి కోరికలు. నిన్న మంత్రి గారు చెప్పారు 32 డిమాండ్లు ఉంటే 29 కంప్లీట్ చేసినాం, ఇంకా 3 చేయాలని చెప్పి. అంటే ఆ 29 ఏంటో తెలవాలి. ఏమి క్లియర్ చేసిండ్రో మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి. ఈరోజు
ఎలక్ట్రికల్ వెహికల్ కూడా బస్తీలలో కాదు, ఏదో హైవే రోడ్ల హామీలే కదా. వాళ్ళు అడుగుతుంది ఏమన్నా గుంతమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలనే వెంటనే అమలు చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, మా మహిళా సోదరుమణులు ఉన్నారు. మహిళా సోదరుమణుల వాళ్ళకు కూడా అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ను కూడా వెంటనే సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే బీఆర్సీలో రెండు పెండింగ్ పెట్టింది ఇప్పటి వరకు. ఆ ఫిట్మెంట్ విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని 21% నుంచి 30% వరకు జీతాలు పెంచింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు వీళ్ళ రోడ్ల పాలు చేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, అంటే వీళ్ళు పనిచేసే 37,000 మంది అయినా కానీ వీళ్ళ కుటుంబాలతో కలిపితే 2.5-3 లక్షల మంది ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలని వెంటనే పరిష్కారం చేయండి. ఇదేంటంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో మేమేదో ఇంకోటి కాదు, ఈ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ అయిన తర్వాత వెంటనే చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పోరాటం తుది వరకు ఆగదు. అల్టిమేట్ గా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా కానీ ఆర్టీసీ హక్కుల సాధన కోసం మేము పాటుపడతామని చెప్పి